ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మయ్య, బట్టలు అయితే మార్చేసాం. ఈ లోపు అక్కడికి వెళ్ళి పెళ్లి పనులు చూసి పెళ్లి కానిచ్చేస్తే ఓ పని అయిపోతాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, పిన్ని, నాన్న వస్తున్నారా? అబ్బో, మీ మావయ్య చేస్తున్న హడావిడి అంతా ఇంత కాదు. తనే పౌడర్ కొట్టి తల దువ్వేస్తున్నారనుకో. పగలు పెళ్ళొద్దన్న కిషోరు రాత్రి ఒప్పుకున్నాడన్న ఆనందంతో వెంకట్రావు చిందులేస్తున్నట్టున్నాడు. బావకి మందే కాదు, సంతోషం ఎక్కువైనా తట్టుకోలేడమ్మా. ఆయనకలా సాగుతుంది. సీను బ్రో, కొంచెం స్మైల్ మెయింటైన్ చేయి. టెన్షన్ పడితే దొరికిపోతావు. బాగారు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు రెడీ బాగారు. తాళి కట్టి చేసేది బాగారు, తాళి కట్టి చేసేది. కిషోర్ కూడా వస్తే ఆద్య సీనులను పెళ్లిపీటల మీద కూర్చోబెడదాం. ముందు పెద్దవాళ్ల ఆశీర్వాదం తీసుకోండమ్మా. నా దగ్గరికి వద్దమ్మా. వయసులో పెద్దదాన్నైనా ముత్తైదువుని కాదుగా. మీ అత్తయ్య మావయ్య ఆశీర్వాదం తీసుకోండి. అన్నయ్య వదిన, ముందు మీరు ఆశీర్వదించండి. ఆగండి. ఈ పెళ్లి పెద్దలుగా మనం ఉండొచ్చు కానీ శ్రీను ఆద్యల ప్రేమను అర్థం చేసుకున్న కిషోరే నా దృష్టిలో గొప్పవాడు. అమ్మా ఆద్య, మీరిద్దరూ ముందు మీ నాన్నగారు ఆశీర్వాదం తీసుకోండి. తను కూడా చాలా సంతోషిస్తాడు. మామయ్య, నాన్న ఏం చేస్తున్నారు? ఇంకా రాలేదు. అదేనమ్మా, నీకుందిగా అదేదో కరెంట్ పలకుంది కదా, దాని మీద టిక్కు టిక్కు అని కొట్టుకుంటున్నాడమ్మా. కరెంటు పలకేంటి? ల్యాప్టాప్ అక్క. మన ఇంట్లోకి రానివి కూడా ఇక్కడ చలామణి అవుతున్నాయి. ఆద్యని కోడలనుకున్నప్పుడు వాటి గురించి ఎందుకు? అన్నయ్య గారు, కిషోర్ గారిని త్వరగా రమ్మనండి. అది మెయిల్ పంపించే పనిలో ఉన్నారనుకుంటా అత్తయ్య గారు. అదే అదే అదే, అవును అవును అవును. నా పెళ్లి కన్నా డాడీకి డ్యూటీనే ఎక్కువైపోయింది చూసారా? మిమ్మల్ని ఆశీర్వదించి మళ్ళీ వెళ్ళమను. తాళి కట్టినప్పుడు వచ్చి 4 అక్షింతలు వేస్తే తంతు పూర్తయిపోయినట్టే. ఆ తర్వాత మమ్మల్ని తంతారేమని భయంగా ఉంది. నసుగుతావేంటి? వెళ్ళి వియ్యంకుణ్ణి తీసుకురా. అలాగే అత్తగారు, అలాగే. అలాగే అని దిష్టిబొమ్మలా నిలబడుంటావే, వెళ్ళు. వెళ్తున్నాను అత్తయ్య గారు, మీరుండండి. మామయ్య, నాదొక ధర్మ సందేహం. నీకు కూడానా? మీరుండండి బాబాయ్. అవతల ముహూర్తం టైం దగ్గర పడుతుందంటే. రామా, నార్మల్గా ఉండు. అడుగు సీను. ఈ మాట అడగొచ్చో లేదో కానీ అడుగుతున్నాను. సంధ్య అత్తయ్య లేరు కదా?
మేం పెళ్లి చేసుకునే ముందు ఆశీర్వదించమని కిషోర్ మామయ్య ఒక్కరినే అడగొచ్చా? ఎంత కరెక్ట్గా అడిగావు సీను బావా. నిజమే కదా బ్రో? ఏంటత్తే అలా చూస్తున్నారు? ఒకళ్ళ ఆశీర్వాదం తీసుకుని పెళ్లిపీటల మీద ఎలా కూర్చుంటారు? ఏ శాస్త్రంలోనూ చెప్పలేదనుకుంటానే. ఉందమ్మా, ఉంది. నువ్వు వానాకాలం చదువు కాబట్టి నీకు తెలీదు. ఎక్కడైనా సరిసంఖ్యలోనే ఉండాలి. ఆ మరి పంతులు ఒక్కరే వచ్చారు? వస్తారే, ఆయన కాకుండా లావిని కూడా తీసుకురమ్మంటావా? మీ జిడ్డు అనుమానాలతో ముహూర్తం ముంచుకొచ్చేలా చేయకండి. ముందు పెళ్లి కానివ్వండి, పెళ్లి. కానీ ఆశీర్వదించటానికి అలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదనుకుంటాను. అనుకుంటారనే కాలయాతన చేస్తున్నారు జానకి. తాడి కట్టిన తర్వాత వరసగా అందరి కాళ్ళకే మొక్కిద్దామండి. ముందు ముందు తాడి కట్టించండి. ఒరేయ్, సరే కూర్చోబెట్టండి, నేను వెళ్ళి కిషోర్ని తీసుకొస్తాను. బావగారు, ఆగండి, మీరు ఆగండి. దేనికి బావగారు? నేనుండగా మీకు శ్రమ ఎందుకు బావగారు? బియ్యంకుల వారు ఇంకొక నిమిషం ఆగమన్నా సరే ఆగను అని ఇమీడియట్ గా నా భుజం మీద వేసుకుని తీసుకొచ్చేస్తాను బావగారు. ఆ పని చెయ్యి. ఇన్నాళ్ళకు ఒక మంచి పని చేసావని అనుకుంటాం. అదే చేస్తే నేనైపోతాను. అరే మీరు కూర్చోండ్రా. కూర్చోనా? కూర్చో. తతంగం మొదలు పెట్టండి. నేను వెళ్ళి తీసుకొచ్చేస్తాను కదా. వెళ్తున్నాను. కిషోర్ గారు, కిషోర్ గారు, కూర్చోండి అయ్యా. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సేదశాదనం. వెళ్ళడమే గాని తీసుకుని రావడం ఉండదనుకుంటా. ఆయన పరిస్థితి ఎలా ఉందో ఏంటో. వీళ్ళక్కడికి వెళ్తానంటున్నారు. ఆయన లేచొస్తే ఏంటి పరిస్థితి? పంతులు గారు, ఇంతకు ముందే సీను బ్రో ఆద్య మెడలో తాళి కట్టేశాడు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి మంత్రాలు చదవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా తాళి కట్టించేయండి. అది ఎక్కువ సమయం పట్టదులే బాబు. ఓం ఇష్యువో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం.